వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. ప్రపంచం యుద్ధ మేఘాల కింద చిక్కుకుంది. పర్షియను గల్ఫ్ సెగలు కక్కుతుంది. అగ్రరాజ్యాల నౌకలకే అనుమతి లేని చోట భారత త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతుంది. చెడపుకురా చెడేవు అని సామెత, కానీ నమ్మినవాడు ఎప్పుడు చెడిపోడు అన్న చందంగా అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన సత్తా చాటింది. ఇరాన్ తీరంలో చిక్కుకున్న వందలాది మంది భారతీయుల పాలిట మన దౌత్యం ఒక సుదర్శన చక్రంలా పనిచేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచమంతా చమురు కోసం అల్లాడుతుంటే మన భారత్ మాత్రం తన దౌత్య చతురతతో గమ్యాన్ని చేరుకుంటోంది. సమయం పట్టినా సముద్రమంతా ధైర్యం ఉంటే విజయం వరిస్తుంది అన్నట్లుగా హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న మన నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేలా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నడిపిన వ్యూహం ఫలించింది. ఇరాన్ పచ్చజెండా ఊపింది. భారత నౌకలు కదిలాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను వణికిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి ఇది ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటిది. ఇక్కడ చిన్న అలజడి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అటువంటి కీలకమైన ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో భారతీయ నౌకల రాకపోకలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ అపాయంలో ఉన్నవాడిని ఆదుకున్నవాడే అసలైన మిత్రుడు అన్నట్లుగా ఇరాన్ ప్రభుత్వం భారతదేశానికి బాసటగా నిలిచింది. భారత నౌకల సాఫీగా వెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తూ పచ్చజెండా ఊపింది. ఈ విజయం వెనుక ఉన్న అసలైన సూత్రధారి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ప్రపంచ దేశాల అగ్రనేతలతో ఆయన జరిపిన చర్చలు ఇప్పుడు సత్ఫలితాలిచ్చాయి. ఒకవైపు ఇరాన్ పాలకులతో, మరోవైపు ప్రపంచ శక్తులతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరిపారు. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అదే సమయంలో తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, మాట నేర్పరైతే లోకమే మనదవుతుంది. జయశంకర్ చాకచక్యం వల్లనే హర్ముజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఇరాన్ రక్షణ కల్పించడం విశేషం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 28 భారతీయ చమురు నౌకలు హర్ముజ్ జలసంధిని దాటుకుని భారత్ వైపు ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఇది దేశ ఇంధన భద్రతకు ఎంతో కీలకం. ఈ నౌకల్లో సుమారు 778 మంది భారతీయ నావికులు ఉన్నారు. వీరి కుటుంబాల్లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే 2 భారీ నౌకలు ముంబై తీరానికి చేరుకున్నాయి. మిగిలిన నౌకలు కూడా అతి త్వరలోనే భారత తీరానికి చేరుకోనున్నాయి. సంక్షోభం సమయంలో మన నావికులు చూపిన ధైర్యం, ఓర్పు అమోఘం. అటు ఇరాన్ సహకారం, ఇటు భారత ప్రభుత్వ గట్టి ప్రయత్నాలు వెరసి ఈ ఆపరేషన్ విజయవంతమైంది. భారతదేశానికి అవసరమైన చమురులో అత్యధిక భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ జలసంధిలో భారత్ తన పట్టును నిరూపించుకుంది. అగ్రరాజ్యాలు కూడా ఇక్కడ నౌకలను పంపేందుకు జంకుతున్న తరుణంలో భారత్ తన దౌత్య బలంతో మార్గాన్ని సుగమం చేసుకోవడం విశేషం. భారత్ ఇప్పుడు ప్రపంచ వేదికపై కేవలం ఒక దేశంగా మాత్రమే కాదు, ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోంది. ఎక్కడ వేసిన గొంగళి వేసినట్లు అన్నట్లుగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భారతీయ నౌకల ప్రయాణం గత కొంతకాలంగా స్తంభించిపోయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా సాంకేతిక కారణాల వల్ల 28 భారతీయ నౌకలు అక్కడ చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో కేవలం సరుకు మాత్రమే లేదు, సుమారు 778 మంది భారతీయ నావికుల ప్రాణాలు, వారి కుటుంబాల ఎదురు చూపులు ఉన్నాయి. ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిన పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు మార్గం సుగమం కాకపోవడంతో ఈ నౌకలు నిలిచిపోయాయి. అయితే భారత దౌత్య ప్రయత్నాలు ఫలించాయి. తాజా సమాచారం ప్రకారం హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఇది నావికులకు లభించిన అతిపెద్ద ఊరట. ఓడరేవులు, షిప్పింగు మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 28 నౌకల ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. హర్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో 24 నౌకలు ఉన్నాయి. జలసంధికి తూర్పు వైపున 4 నౌకలు నిలిచిపోయాయి. ఈ అన్ని నౌకల్లో కలిపి మొత్తం 778 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. నిందా శబ్దం తర్వాత వచ్చే వార్త అమృతంలా ఉంటుంది అన్నట్లుగా రాజేష్ కుమార్ సిన్హా ఇచ్చిన ఈ ప్రకటన నావిక రంగాల్లో సంతోషాన్ని నింపింది. అనుమతులు లభించడంతో పశ్చిమ మరియు తూర్పు భాగాల్లో నిలిచిపోయిన నౌకలు ఇక తమ గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. అంతర్జాతీయ జలాల్లో తలెత్తిన ఈ చిక్కుముడిని విప్పడంలో భారత ప్రభుత్వ చొరవ స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా ఘర్షణలు కాస్త ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావం నేరుగా ప్రపంచ ఇంధన మార్కెట్పై పడింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి కేంద్రంగా ఇప్పుడు హైడ్రామా నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% ఈ మార్గం గుండానే వెళ్లాలి. ఇరాన్ ఇప్పుడు ఈ మార్గంపై పట్టు బిగించింది. అమెరికా, యూరోప్ దేశాలు, ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చే దేశాలు ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేస్తూ ఇరాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. కంచె చేను మేసినట్లు అగ్రరాజ్యాలు ఆంక్షలు విధిస్తుంటే ఇరాన్ తన భౌగోళిక బలాన్ని ఆయుధంగా మార్చుకుంది. ఇలాంటి సంక్షోభం సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రంగంలోకి దిగారు. కేవలం ఒక్క దేశంతోనే కాదు, ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న లేదా ప్రభావితం చేయగల 3 కీలక నేతలతో ఆయన సంభాషించారు. అబ్బాస్ అర్గిచి ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్ కు చమురు భద్రత ఎంత ముఖ్యమో వివరిస్తూనే ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను గుర్తు చేశారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్లీ లావ్రోవ్ ఇరాన్ కు సన్నిహిత మిత్రుడైన రష్యాతో చర్చించి ప్రాంతీయ స్థిరత్వంపై దృష్టి సారించారు. ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీనో నోయల్ బూరో పాశ్చాత్య దేశాల వైఖరిని, శాంతి చర్చల ఆవశ్యకతను పంచుకున్నారు. జైశంకర్ ఇతర దేశాల ఒత్తిళ్లకు లొంగకుండా భారత ప్రయోజనాలే పరమావధిగా సాగించిన చర్చలు ఇప్పుడు సత్ఫలితాలిచ్చాయి. ప్రపంచ దేశాల నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్ భారత్ విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధిలో భారత్ ఆయిల్ ట్యాంకర్లకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేయడమే కాకుండా ప్రత్యేక రాయితీలను కూడా ప్రకటించింది. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ భారత్ కు వచ్చే చమురు, గ్యాస్ నౌకలకు గ్రీన్ ఛానల్ సౌకర్యం. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ భారత్ కు తక్కువ ధరకే ఇంధనం అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. చాహబార్ పోర్టు నుండి ప్రాజెక్టుల నేపథ్యంలో భారత్ ను ఇరాన్ ఒక నమ్మకమైన మిత్రుడిగా గుర్తించింది. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. కానీ భారత్ అడగకముందే తన దౌత్య చాకచక్యంతో ఇరాన్ మనసు గెలుచుకుంది. శత్రువుల నౌకలను అడ్డుకుంటూనే మిత్రదేశానికి ఎర్రతివాచి పరచడం జైశంకర్ దౌత్య విజయం కాక మరేమిటి? అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలపై ఇరాన్ కఠిన ఆంక్షలు విధిస్తున్న తరుణంలో భారత్ మాత్రం వారితోనూ ఇటు ఇరాన్తోనూ సమతుల్యతను పాటిస్తుంది. ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడమల్లయ్య అన్నట్లు కాకుండా భారత్ తన విదేశాంగ విధానంలో స్థిరత్వాన్ని ప్రదర్శించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా భారత్ ఇలాగే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే పునరావృతమవుతోంది. నిజం నిప్పు లాంటిది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అన్నట్లుగా భారతదేశం అనుసరిస్తున్న తటస్థ దౌత్య నీతి ఇవాళ మనల్ని కాపాడింది. అగ్రరాజ్యాలు సైతం అడుగు వేయలేని చోట మన భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సాధించిన మహా విజయం. సమస్య ఏదైనా, సవాలు ఎంతటిదైనా భారత్ ముందుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. 778 మంది నావికుల కుటుంబాల్లో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది.